రామగుండం డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడం పట్ల పాతిపల్లి ఎల్లయ్య యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కు సహకరించిన కాంగ్రెస్ కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రగతి సాధన కోసం బాధ్యతాయుతంగా కృషి చేస్తానని చెబుతున్న పాతిపల్లి ఎల్లయ్య యాదవ్తో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. రామగుండం డిప్యూటీ మేయర్గా ఎన్నికైన పాతిపల్లి ఎల్లయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఎన్నిక పట్ల ఆయన అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈరోజు దాదాపు 40 సంవత్సరాల నుండి రాజకీయాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నాం. చాలామంది ఎమ్మెల్యేలను మనం మా సహకారంతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. మా వంతుగా పనిచేసి కృషి చేసినాం. 40 సంవత్సరాల నుండి దాదాపు అనేక ఉద్యమాలు పోరాటాలలో ఉండి ఎప్పుడు కూడా ఎటువంటి పదవి రాలేదు. ఈరోజు రామగుండం కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వడం మా గౌరవనీయులైనటువంటి రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఆయనకు రుణపడి ఉండాల్సిన బాధ్యత ఉంది మా మీద. కానీ గత ఎన్నికల సందర్భంలో మీకు అవకాశం వచ్చింది కానీ పార్టీ ఆశీర్వాదం లభించలేదు. ఈ దఫా అనూహ్యంగా మీరు డిప్యూటీ మేయర్గా ఎన్నికైన పరిస్థితి, ఈ పరిస్థితులను ఎట్లా విశ్లేషిస్తారు? ఈరోజు తక్కువ సమయంలో నేను కాంగ్రెస్లో చేరినాక తక్కువ సమయంలో ఒక 2 ఏళ్లలో సరే నాకు రుడా చైర్మన్ ఇస్తా అన్నారు వాస్తవంగా. కానీ ఆ రుడా చైర్మన్ రాలేదు, అది కాలేదు. ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన మా ఎమ్మెల్యే గారికి ఉండే తప్పకుండా. ఈ లోపల మున్సిపల్ ఎన్నికలు రావడం, నేను వార్డు కార్పొరేటర్గా 4వ సారి గెలవడం, తర్వాత ఇప్పుడు అనుకోకుండా ఈ డిప్యూటీ మేయర్, అది ఎస్సీ రిజర్వేషన్ కావడం, మేయరు ఇది డిప్యూటీ మేయరు తెర మీదకి రావడం ఎమ్మెల్యే గారి సోర్యతోటే వచ్చింది. ఎమ్మెల్యే గారు నాకు కావాలని తప్పకుండా ఒక సీనియర్ నాయకుడు, పనిచేసేటోడు, కష్టపడేటోడు, ఉద్యమ నాయకుడు తనకిస్తే కాంగ్రెస్ పార్టీకి కానీ తనకు కానీ మా గౌరవనీయులైనటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారికి కానీ పేరు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా పేరు వస్తుంది, బాగుంటుంది అని చెప్పి ఆలోచనతో నాకున్నటువంటి వ్యక్తిత్వాన్ని, నా మనస్తత్వాన్ని అర్థం చేసుకొని నాకు వాళ్ళు మా మంత్రి గారు గౌరవనీయులైనటువంటి శ్రీధర్ బాబు గారికి, మా ఎమ్మెల్యే గారికి, పార్టీ అధిష్టానానికి, మా ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఈ రామగుండం ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం నా వంతు కృషిగా నేను ప్రయత్నం చేస్తా. అదే కాకుండా ఒక దళిత నాయకుడు మాంకాళి స్వామి గారు మేయర్ అవ్వడం, నేను డిప్యూటీ మేయర్ అవ్వడం, ఎందుకంటే ఒక చురుకైన నాయకులు, ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసేటువంటి నాయకులు మన కౌన్సిల్లో ఉండడం, అధికారంలోకి రావడం, ఆ పీఠం మీద ఎక్కడం, దాంతో ఏమైందంటే అధికార పీఠంలో ఉన్నవారు ఎవరైనా కూడా ప్రజల ఆకాంక్షలను, ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని పనిచేయాలనే ఆకాంక్ష కలిగి పట్టుదలతో ఉండాలి. అది లేకపోతే మనుగడ కొనసాగదు, అభివృద్ధి జరగదు. కాబట్టి ఇద్దరం కలిసి అటు ఎమ్మెల్యే గారి సహకారంతో, ఇటు మంత్రి సహకారంతో ఈ రామగుండం పట్టణాన్ని, మున్సిపల్ కార్పొరేషన్ను బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలనే ఆలోచన, సంతోషం నాలో ఉంది. కానీ మేయర్ విషయం క్లియర్ కట్గా ఉన్నప్పటికీ డిప్యూటీ మేయర్ విషయంలో అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అప్పుడు అంటే మైనార్టీకి ఇస్తారని, పార్టీ సీనియర్ నాయకునికి ఇస్తారని, ఈ విధంగా మీరు ఊహించారా? అంటే డిప్యూటీ మేయర్ ఆ పదవి మీకు లభిస్తుందని మీరు ఊహించారా? ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తారు? నేను ఈ డిప్యూటీ మేయర్ నాకు వస్తుందని నేను ఊహించలేదు. అది వస్తుందనుకొని కూడా నేను పోటీ చేయలేదు. కేవలం అడగడం అంటే చాలామంది సీనియర్లు ఉన్నారు, నాకంటే సీనియర్లు, పార్టీలో సీనియర్లు. నేను బయట ఇతర పార్టీలో నుండి వచ్చినా కాబట్టి నాకంటే వాళ్ళు సీనియర్లు. వాస్తవంగా వాళ్ళు అడగడంలో తప్పులేదు. అడిగినారు, మైనార్టీ నుండి అడిగినారు, కాపు సామాజిక వర్గం నుండి అడిగినారు, ఇంకా బీసీలో నుండి అడిగినారు, ఇటు చాలామంది అడిగారు, ఒత్తిడి చేశారు. కానీ ఎటు చూసినా మనం ఒక సీనియర్ నాయకుడు పార్టీని నమ్ముకొని పార్టీలకు వచ్చిండ్రు అనేటువంటిది మా గౌరవ మంత్రివార్యులు శ్రీధర్ బాబు గారు, మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇద్దరు ఆలోచించి ఒక సీనియర్ నాయకునికి ఇస్తే మన పార్టీకి, మనకు బాగుంటుంది, పనిచేస్తారు అనే ఆలోచనతో, నాకు ఆ నమ్మకంతో నాకు ఇది కట్టబెట్టిండ్రు. నేను వాళ్ళకి కూడా అడిగిన వారికి కూడా ఎవరికి ఏమీ వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళు కూడా పదవి కావాలనుకున్నారు సీనియర్లు కాబట్టి, అడగడంలో తప్పులేదు. కాబట్టి మరి అందరు కలిసి నాకు మళ్ళీ ఈ ఒక డిప్యూటీ మేయర్ను తప్పకుండా ఈ పదవిని అలంకరణ చేసే విధంగా ఆశీర్వదించారు. వాళ్ళ నమ్మకాలను వమ్ము కాకుండా వాళ్ళ కోసం, పార్టీ కోసం, ఆ ఎమ్మెల్యే గారి కోసం, మంత్రి గారి కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్నిసార్లు కృషి చేస్తా. 25 ఏళ్ళు పనిచేసిన టీడీపీ నాకు అన్యాయం ఏం చేయలే, కానీ అందులో ఏ పదవి రాలేదు. అందులో ఎదిగినాము, ఇంతో అంతో కష్టపడ్డాము, చేసినాం. కానీ టీఆర్ఎస్లో నాకు బాగా అన్యాయం జరిగింది. నన్ను మోసం చేసారు, అన్ని రకాలుగా మోసం చేసారు, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలు నష్టపోయాను నేను దానిలో. కాబట్టి కాంగ్రెస్లో చేరిన అతి తక్కువ కాలంలో
ఒక జాతీయ పార్టీలో ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినందుకు టోటల్ పార్టీకి, మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటా జీవితం అంతా అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డిప్యూటీ మేయర్గా ఎన్నికైన నేపథ్యంలో నగర ప్రజానీకానికి ఏం చెప్తారు? నగర ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అభివృద్ధి, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి, ఎటువంటి అవినీతి ఉండకూడదు. అన్ని ప్రాంతాలు 60 డివిజన్లలో 50 డివిజన్లు ఉండి 60 డివిజన్లు పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైన్ కానీ, లేక సిమెంట్ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, లేక రేషన్ కార్డ్స్ కానీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సమస్యలు ఏది ఉన్నా పరిష్కారం కావాలనే ఆశలో ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో మెయిన్ ఓపెన్ కాలువలు ఉన్నాయి, ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి, ఒక 6-7 ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి. దాదాపు ఒక 100 కోట్లు అట్లా అయితే సరిపోతుంది వాటికి. వాటి వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటి రోగాలు వస్తూ ఉన్నాయి ప్రజలకు. ఒక దిక్కు కాలుష్య కూరల్లో చిక్కి ఉన్నారు. అటు ఓపెన్ కాస్ట్, ఇటు FCI, అటు NTPC, ఇటు ఇవన్నీ కూడా వాటితో ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిని తట్టుకోవడం కోసం ఇదంతా కూడా ఇటువంటి పొల్యూషన్ లేకుండా ఈ ప్రాంతాన్ని, ఈ మురికి కాలువలతోటి పొల్యూషన్ వచ్చి మురికి కాలువలతోటి దోమలు, ఈగలు ఇట్లా రావడం వల్ల మలేరియా, టైఫాయిడ్లు రోగాలు పడకుండా ప్రజలను కాపాడవలసిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఎక్కడ ఏ అంశం ఉన్నా కూడా మేము తప్పకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ సహకారం, మా ఎమ్మెల్యే గారి సహకారం, మా మంత్రి గారి సహకారంతో ఈ పట్టణాన్ని ఒక మంచి పట్టణంగా రాష్ట్రంలోనే తీర్చిదిద్దనే ఆలోచనలో ఉన్నాం. అదే కాకుండా మా ఎమ్మెల్యే గారు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు, నేను దాదాపు ఒక 10 మంది ఎమ్మెల్యేలకు సహకరించిన, కష్టపడ్డాక వాళ్ళు గెలిచారు. ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది, టీడీపీ ప్రభుత్వం 25 ఏళ్ళు ఉన్నది. కానీ ఇంత వేగంగా అభివృద్ధి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చేయలేదు. రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు ఇలా చీకటి అయిపోతున్నా, వెలుతురు కింద చీకటి అన్నట్టు ఇలా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఎప్పుడో మనకు ఏ పౌరది బి పౌరది పెట్టారు. ఇది చీకటి అయిపోతుంది. ఇక్కడున్న కార్మికులు వలసపోతూ ఉన్నారు. ఒకప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఇక్కడికి వలసగా వచ్చేది బతకడికి. అన్ని కులాలు, అన్ని జాతులు వచ్చినాయి. కానీ ఈరోజు మనం బయటికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇవాళ చీకటి అయిపోతుంది రామగుండం అనుకునేటువంటి తరుణంలో ఇవాళ రాజ్ ఠాకూర్ గారు వచ్చి ఇవాళ 1:800 కానీ, సోలార్ ప్లాంట్లు కానీ, లేకుంటే మెడికల్ కాలేజ్ కానీ, లేక నర్సింగ్ కాలేజ్ కానీ, ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ ఆచరణను మరి పూర్తిగా నయం చేయకుండా ఎంతో కొంత నిరుద్యోగులకు మాత్రం తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా పట్టణంలో అనేక రోడ్లు వెడల్పోయినాయి. రోడ్డు వైడనింగ్ జరిగింది. రోడ్డు వైడనింగ్ దాదాపు 40 ఫీట్లు 50 ఫీట్లు రోడ్లు అయినాయి. ఇలా విశాలమైన రోడ్లు లక్ష్మీనగర్ అంతా బయటి ప్రాంతంలో ఎక్కడ కూడా లైట్ వెలగపోయేది, ఎక్కడ కూడా కింద వెళ్తుండపోయేది. ఇలా రామగుండం స్టేషన్ మొదలుపెట్టుకొని ఐటింగ్ లైన్ కాలనీ వరకు వీధి దీపాలు బ్రహ్మాండంగా వెలుగుతూ ఉన్నాయి. ఇలా వెలుతురు ఉన్నది అని అంటే ఇలా ఖచ్చితంగా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రామగుండాన్ని ఒక వెలుతురు ఉన్నటువంటి రామగుండం, చీకటిమయం నుండి బయటికి వేసినటువంటి రామగుండంగా భావించవచ్చు. ఎందుకంటే ఇటు FCI టు NTPC, రామగుండం టు రామగుండం స్టేషను, మున్సిపల్ కార్యాలయం నుండి ఇటు ఈ లక్ష్మీనగర్ ఇదంతా కూడా వీధి దీపాలు, రోడ్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసినారు. 100 కోట్ల రూపాయలతోటి ఇలా అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే కేవలం అది రాజ్ ఠాకూర్ వల్ల జరుగుతూ ఉంది. ఆయనకు ప్రజలు రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడూ జరగలేదు ఇంత అభివృద్ధి. ఎప్పుడు 50 కోట్లు తేలేదు ఎవరు. ఒక DFIDలో 37 కోట్లు వచ్చినాయి ఒకసారి టీడీపీ హయాంలో. ఆ తర్వాత కోట్లు అనే మాట ఎవరు ఇవ్వలేదు. కోట్ల రూపాయలు రావడం అనేది ఇలా 100 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ప్రజలంతా హర్షిస్తూ ఉన్నారు. ప్రజలంతా హర్షించే ఈరోజు రామగుండంలో ఉన్నటువంటి కార్పొరేషన్లో 40కి పైగా సీట్లు గెలవడం జరిగింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పని విధానానికి అద్దం పట్టిండ్రు ప్రజలు. అన్ని కార్పొరేషన్లలో మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాదాపు అన్ని మున్సిపాలిటీలలో అధికారంలోకి వచ్చింది. భారీ మెజార్టీని ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో ఒక సూచన, రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ యొక్క మంత్రి గారు మా శ్రీధర్ బాబు గారు, మా ఎమ్మెల్యే గారు చేసినట్టుగా అందరూ కూడా చేస్తే ఇలా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలో రావడానికి ప్రజలంతా సహకరించేటువంటి పరిస్థితి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడ పోయినా. థ్యాంక్ యూ. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలనను అందిస్తామని, ప్రభుత్వ సహకారంతో సమగ్రాభివృద్ధి సాధన దిశగా బాధ్యతగా కృషి చేస్తామని డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని.